వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ నుంచి చెన్నై వెళ్లాల్సిన రాహుల్ గాంధీ పర్యటన రద్దయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. భద్రతా కారణాల కారణంగా ఈ పర్యటన రద్దయినట్టుగా తెలుస్తూ ఉంది. ముందుగా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దిగిన తర్వాత హన్మకొండలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారా చెన్నైకి వెళ్లాల్సిన రాహుల్ గాంధీ పర్యటన ముగిసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ రైతాంగం అంతా కూడా నిలదీస్తారనే ఆలోచనతోనే ఈ పర్యటన రద్దయినట్లుగా రైతాంగం అంతా భావిస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన రిపోర్టు ఆమోదయోగ్యంగా లేదని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు చెప్పారు. ఈ మేరకు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఆ లేఖలో పేర్కొన్నట్టు ఆయన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 2015లో 51% ఉన్న బీసీలు 46%కి ఎలా తగ్గారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పాలకుర్తి పట్టణానికి చెందినటువంటి విశ్వబ్రాహ్మణ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చారి సహా పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు 2 మించి పిల్లలున్నప్పటికీ పోటీ చేసేలా అవకాశం కల్పించాలని, ఆ మేరకు చట్టాన్ని మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ కొడకండ్ల మండలం గిర్నితండాలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ ఆమరణ నిరాహార దీక్షను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విరమింపజేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర రేపటి నుంచి 4 రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో జంపన్న వాగులో నీళ్లు లేకపోవడంతో భక్తులంతా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలైతే తాము బట్టలు మార్చుకునేందుకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.